8వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ చల్లపూటను ఆహ్లాదకరమైన వేసవికాలపు సాయం వేళ మా ప్రభువా, మాకు యొక్క విశాలమైన ఆరు బయటి స్థలంలో మా ప్రభువా, ఈ పొలాల మధ్యలో ఈ చక్కని సమావేశమును ఏర్పాటు చేసి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సభలు నిర్వహించాలని యవనస్తులలో మీ దాసులలో పుట్టిన తలంపు మీరు పుట్టించినదే నాయన, నీకు వందనాలు. సభలు నిర్వహించాలని తలంపు కలిగించావు, నిర్వహించడానికి అనుకూలింపజేశావు నాయన, నీకు వందనాలు. ఈ మంచి వాతావరణం కొరకు నీకు వందనాలు. ఇలాగ బహిరంగ సభలు జరుపుకోవడానికి మా ప్రియతమ భారతదేశంలో, మా మాతృదేశంలో ఉన్న రాజ్యాంగపరమైన మత స్వేచ్ఛ కొరకు నీకు వందనాలు. మా దేశ ప్రజల్లో ఉన్నటువంటి పరమత సహనము కొరకు నీకు వందనాలు. ఏ మతము వారు సభలు సమావేశాలు జరుపుకున్నా సహించే మనస్తత్వం మా భారతీయుల్లో అన్ని మతాల వారిలో మీరు ఉంచారు గనక నీకు వందనాలు. మా భారతదేశమును ఇంకనూ మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. మా అందరి హృదయాలు ఇంకనూ మీరు విశాలపరచండి. ఈ సభ జరగడానికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులను దీవించండి, గ్రామ ప్రజలను ఆశీర్వదించండి. ఈ ప్రాంతములో ఉన్నటువంటి అన్ని కులముల, అన్ని మతముల ప్రజలను ఆశీర్వదించండి. ప్రభువానికి వందనాలు. ఈ సభా ప్రాంగణము చుట్టూరా విశ్వాసము ద్వారా మీ పరిశుద్ధ శిలువ రక్తమును మేము కంచెగా ప్రోక్షణ చేసుకుంటున్నాము. ప్రభువానికి వందనాలు. ఈ గ్రౌండ్ అంతట్లో మీరు దిగి వచ్చి సంచరించండి, మాతో మాట్లాడండి ప్రభువా. ఇంతసేపు మా నోటి స్తుతి ఆరాధన ద్వారా, జిహ్వా ఫలము ద్వారా, పాటల ద్వారా, మా కానుకల ద్వారా మేము అర్పించిన ఆరాధన మీరు అంగీకరించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యము కొరకు నీకు వందనాలు ప్రభువా. వాక్యమును మీరు ఆశీర్వదించి విరిచి మాకు పంచిపెట్టండి. మా కన్నులు తెరవండి తండ్రి. మీ వాక్యములో దాగిన నిగూఢ సత్యాలు మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మేము చూచినట్టు మా కళ్ళు తెరవండి. మీరు మాట్లాడుచుండగా వినగలిగే చెవి, ఏకాగ్రత, శ్రద్ధ మాకు దయచేయమని వేడుకుంటున్నాం. గ్రహించే జ్ఞానం ఇవ్వండి నాయన. లోబడడానికి మా హృదయంలో విధేయత, సున్నతి కలిగించండి. ఈ సమయంలో ప్రభావితులు వచ్చిన వారిలో, రోగులుగా వచ్చిన వారిని స్వస్థపరిచి తీసుకువెళ్ళండి. మారు మనసు లేని వారిని, రక్షణ లేని వారిని రక్షించి తీసుకుని వెళ్ళండి. రక్షింపబడి కృంగిపోయిన వారిని లేవనెత్తి ధైర్యపరిచి ఉద్ధరించి ఉజ్జీవింపజేసి తీసుకువెళ్ళండి. అందరిలోనూ అవసరమైన నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించడానికి పరమ తండ్రి, ఉరుమురాగు చోట నుండి, కెరూబుల మధ్యలో నుండి, మీ సింహాసన మధ్యములో నుండి మీ స్వరమును నీ వాక్యమును పంపించమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఒకానొక ప్రముఖ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి మాట్లాడుతున్నది ఏమిటి అంటే, మీరు నన్ను వెదికేటప్పుడు మీకు జాగ్రత్త అవసరం. నన్ను జాగ్రత్తగా వెదకిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ప్రియులారా, దైవలేఖనమును రెట్టించిన శ్రద్ధతోనూ ఆసక్తితోనూ మనం మధించి పరిశోధించవలసిన అవసరం ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించండి. ఒక ఆయన ఎవరో మాట్లాడుతున్నారు, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఎవరియన?
ఈయన్ని వెదకాల్సిన అవసరం ఏమిటి? ఈయనను మనము వెరికితే మనకు కలిగే లాభం ఏమిటి? ఎన్నో లాభాలున్నాయని మాట్లాడుతున్నాడు. ఆయన మనకు చేయగలిగిన మేళ్ళు ఎన్నో ఉన్నాయట. 18వ వచనము చూడండి. ఐశ్వర్యమును ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఓ మానవులారా అని పిలుస్తున్నాడు ఆయన. 4వ వచనం చూడండి. మానవులారా అని పిలిచాడు. అంటే ఈయన మానవుడు కాడు, మానవాతీతుడైన ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. మానవుడైతే ఆ మాట అనడు. మానవులారా అంటే ఈ మానవ జాతికి చెందనివాడు, మానవ జాతికి మించినవాడు, మానవ జాతి కంటే అన్ని విషయాల్లో అధికుడైన వాడు మాట్లాడుతున్నాడు. నేను మీకు అవసరం, నన్ను మీరు వెదకాలి. ఒకవేళ నేను గనక మీకు దొరికినట్లయితే మీకు ఐశ్వర్యం కలుగుతుంది. నేను మీకు దొరికినట్లయితే మీకు ఘనత కలుగుతుంది. నేను మీకు దొరికినట్లయితే నీతి కలుగుతుంది. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఎవరీయన 14వ వచనంలో చెబుతాడు, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. 16వ వచనం, నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. రాజులు నా వలన ఏలుదురు. రాజులు ఏలడానికి ఈయన సహాయం కావాలి. ఈ ప్రపంచంలో ఎవరికైనా జ్ఞానం ఉన్నది అంటే ఈయన వలనే కలిగిందట. ఈ రోజుల్లో జ్ఞానము అనేది చాలా అభివృద్ధి చెందింది. సైన్స్ అభివృద్ధి చెందింది. టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. మనుష్యుడు అంతరిక్షంలోనికి ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇతర గ్రహాల మీద ప్రాణికోటి ఉన్నదేమోనని పరిశోధించడానికి వాహనాలు పంపిస్తున్నాడు. చంద్రమండలం మీద కాలనీలు కట్టడానికని అక్కడ ప్లాట్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడే చేస్తున్నారండి. హైదరాబాద్ నుండి అటు చౌటుప్పల్ వరకు, ఇటు సంగారెడ్డి వరకు, ఇటు తాండూరు వరకు మొత్తం అన్ని టౌన్షిప్లే. హైదరాబాద్ నుండి ఎటు 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల వరకు అన్ని టౌన్షిప్లే. ఈ భూమి మీద ఇళ్ళు కట్టుకోవాలి, ఏదో సొంత ఇల్లు ఉండాలని తపన ఎక్కువైపోయింది. బంగారం ఉన్నా ఇప్పుడు బంగారం కాదు, అసలు భూమే బంగారం. భూమి యొక్క విలువ పెరిగిపోతుంది. ఎందుకంటే సొంత ఇల్లు ఉండాలి అనే ఆశ వలన. ఈ సొంత ఇల్లు పొందాలి, సొంత ఇల్లు కలిగి ఉండాలని మధ్యతరగతి వారు, ఉన్నత వర్గం వారు ఆశిస్తున్నందుచేత రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా అభివృద్ధి చెందింది. ఈ రియల్ ఎస్టేట్ ఈ భూమి మీదే కాకుండా చంద్రమండలం మీద కూడానండి. అమెరికాలో కొంతమంది ఆఫీసులు తెరిచిపెట్టుకొని చంద్రమండలం మీద ప్లాట్లు అమ్ముతున్నారు. కొంటున్నటువంటి మహానుభావులు కూడా ఉన్నారండి. కోటాను కోట్ల డాలర్లు వెచ్చించి చంద్రమండలం మీద ప్లాట్లు కొనుక్కున్నోళ్ళు అమెరికాలో ఉన్నారు. వీడక్కడికి వెళ్ళేది ఎప్పుడో, ఇల్లు కట్టేది ఎప్పుడో, ఆ లోపు వీడు బతుకుంటాడో పోతాడో తెలియదు. ఆ లోపు యేసుప్రభు వచ్చేస్తాడో, లోకం మునిగిపోతుందో తెలియదు. కానీ సైన్స్ ఎంత డెవలప్ అయిందో చూడండి. శాస్త్రీయ విజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందంటే మనుషుడు నమ్ముతున్నాడు. చంద్రమండలం మీద వాతావరణం లేదు, పీల్చడానికి గాలి లేదు. అయితే గాలిని కూడా అక్కడ సృష్టించగలమని సైంటిస్ట్ ఇప్పుడు నమ్ముతున్నారు. చంద్రమండలం మీద అట్మాస్ఫియర్ అనే దాన్ని, వాతావరణాన్ని సృష్టించి మనుషులు బ్రతికేటట్లు అనువుగా చేసి అక్కడ ఇండ్లు కట్టి
మనుషులు అక్కడ నివసించవచ్చు. ఒకవేళ అణుయుద్ధమే జరిగితే, న్యూక్లియర్ వార్, అణుబాంబులు వేసుకుని యుద్ధమే కనుక జరిగితే భూమి అంతా బొగ్గైపోతుంది. భూమి మీద నివాసులుగా మనుషులు నివసించడానికి అవకాశం ఉండదు. అందుచేత ఒకవేళ మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధమే కనుక వస్తే మనం తప్పించుకుపోయి అక్కడ దాక్కుందామని కొంతమంది ప్రపంచ కోటీశ్వరులు అక్కడ ప్లాట్లు కొనుక్కొని రెడీగా ఉన్నారు. ఇదివరకే 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా దేశం జపాన్ మీద ఆటం బాంబు వేశారు. హిరోషిమా, నాగసాకి అనే 2 పట్టణాలు నేలమట్టం అయిపోయినాయి. అక్కడ ఈనాటికి వికలాంగులు పుడుతున్నారు 50 ఏళ్ళు అయిన తర్వాత. ఒక్కసారి అణుబాంబు వేస్తే 50 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అక్కడ గాలి విషం, నీరు విషం, భూమి విషం, పంట విషం అంత నాశనం అయిపోయి 2 మహానగరాలు నేలమట్టం అయిపోయిన ఒకే ఒక్క అణుబాంబు. ఇప్పుడు అందరి దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి. జపాన్ దగ్గర ఉన్నాయి, అమెరికా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి, జర్మనీ దగ్గర ఉన్నాయి, ఇంకా కొంతమంది చెప్పుకోవట్లేదు, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, అన్ని దేశాల దగ్గర ఉన్నాయి. ఒక్క ఆటం బాంబుకి అంత నాశనం అయితే ఇన్ని దేశాలు కలిసి తమ బాంబులన్నీ ఉపయోగిస్తే ఈ భూమి మీద ఎవడు బతుకుంటాడు? అమ్మ బాబోయ్, కనుక మనం చంద్రమండలం మీద బతకాలని కోటీశ్వరులు కొంతమంది ప్లాన్ వేశారు. అప్పటికి ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎన్ని కోట్లు అవుతుంది, ఎంత సేపు పడుతుంది, ఎలాగా అంతరిక్షంలో రేడియేషను, ఈ ప్రమాదాలన్నీ ఉన్నప్పటికీ మేము ఒకనాటికి అక్కడ జీవించగలం అని నమ్మడానికి కారణం ఏమిటంటే, ఒకప్పుడు కలలో కూడా జరగదు అనుకున్న సంభవాలు ఎన్నో ఈనాటి సైన్స్ ద్వారా మనుషుడు చేస్తూ ఉన్నాడు. సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, జ్ఞానము పెరిగిపోయింది. మనుషుడు అనుకుంటున్నాడు, నాకింత జ్ఞానం ఉన్నది కనుక నేనే దేవుణ్ణి, నాకింత జ్ఞానం వచ్చేసింది కనుక ఇక దేవుడు లేడు, నాకింత జ్ఞానం వచ్చింది కనుక నేనే సర్వాధికారిని అనుకుంటున్నాడు. ఈ సామెతలు 8వ అధ్యాయంలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు. జ్ఞానము ఉన్నదని అతిశయించవద్దు మనుష్యులారా, జ్ఞానాధారము నేనే, జ్ఞానాధారము నేనే. ఏ సైంటిస్టు కన్నా జ్ఞానం ఉన్నది అంటే అది నా వలన కలిగినది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానివ్వండి, ఐజక్ న్యూటన్ కానివ్వండి, గెలీలియో కానివ్వండి, కోపర్నికస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, జ్ఞాని అన్నవాడుంటే ఆ జ్ఞానము నాలో నుండి కలిగినది. ఎవరైనా ఏదైనా కనిపెట్టాడు అంటే, ఈ మైక్ ఒకటి కనుక్కున్నాడు, ఎలక్ట్రిక్ బల్బ్ ఒకటి కనిపెట్టాడు, రేడియో ఒకటి కనిపెట్టాడు, టెలిఫోన్ ఒకటి కనిపెట్టాడు, టెలిగ్రాఫ్ ఒకటి కనిపెట్టాడు, రైలు ఇంజన్ ఒకరు కనిపెట్టారు. మనుషులకు ప్రయోజనకరమైన ఉపకరణాలు ఎన్నిటినో సైంటిస్టులు కనిపెట్టారు. కానీ ఎవడూ అసలు నిజానికి ఏవి కనిపెట్టలేదండి. ఈ భూమి మీద నుండి కాకుండా అంతరిక్షము నుండి వాళ్ళకి ఏదో ఒక రేడియో సిగ్నల్ అందింది. అంతరిక్షము నుండి ఏదో ఒక సిగ్నల్ అందిందండి. వాడు ఏదో కూర్చొని ఆలోచించుకుంటున్నాడు, ఎక్కడి నుంచో వచ్చింది వాడి బుర్రకాయలోకి ఒక తలంపు. ఆ తలంపు రాగానే ఓహో నేను కనిపెట్టేసాను అనుకుంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము గమనించండి దయచేసి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను. సంభూతుడు ఏం చేశాడట అంటే, నేను సృజించబోతున్న ప్రపంచాలలో ఎన్నో అక్రమాలు జరగబోతున్నాయి,
ముందు జాగ్రత్తగా ఒక యజ్ఞాన్ని బలి జరిగించి నేను పని మొదలు పెడితే బాగుండును అనుకున్నాడట. మరి యజ్ఞం చేయడానికి ఎక్కడి నుంచి వస్తుంది? పశువు ఇంకా సృష్టి ప్రారంభం కాలేదు, ఇంకా సృష్టి జరగలేదు కాబట్టి ఒక మేక కానీ కోడి దూడ కానీ దొరకలేదు అతనికి. అప్పుడు ఆది సంభూతుడు ఏమనుకున్నాడంటే యజ్ఞము జరుగుట తథ్యము, అవసరము, అవశ్యము. చుట్టూ ఏమి జంతువు లేదు, సృష్టి ఇంకా జరగలేదు గనుక నన్ను నేనే బలి చేసుకుంటానని ఆది సంభూతుడు ఖడ్గం తీసుకొని తన్ను తానే నరుక్కున్నాడట. అయితే దేవుడు గనుక తిరిగి ఆయన పునరుద్ధానుడై అప్పుడు ఈ భూమిని ఆకాశమును సకల లోకాలను సృజించాడట. ఈ కథ చెప్పింది పురుష సూక్తం అనే సనాతన గ్రంథం. భూమికి పునాది వేయక మునుపే, భూమికి పునాది వేయక మునుపు వధింపబడిన గొర్రె పిల్ల, జగత్ పునాది మొదలుకొని ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనము చూడండి. 13:8 భూనివాసులందరూ, భూనివాసులలో గొర్రె పిల్ల యొక్క జీవగంధమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు. ఏ గొర్రె పిల్ల? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ క్రూర మృగమునకు నమస్కారం చేసి. పిల్లరా, ఎవరైనా భూమికి పునాది వేయక మునిపే బలి అయినాడట. ఇదంతా యాదృచ్ఛికమా? అనుకోకుండా రాయబడిందా? బైబిల్ రాయబడింది ఎక్కడో ఇస్రాయేల్ దేశంలో, మధ్యప్రాచ్యంలో ఎక్కడో. పురుష సూక్తం రాయబడిందేమో మన భారతదేశంలో. కానీ బైబిల్లో యూదా దేశము పవిత్ర గ్రంథంలో ఆది సంభూతుడు ఉన్నాడు, మన దేశ గ్రంథంలో ఆది సంభూతుడు ఉన్నాడు. అక్కడ ఆది సంభూతుడు సృష్టికర్త, ఇక్కడ మన దేశంలో ఆది సంభూతుడు సృష్టికర్త. ఆ యూదా మత గ్రంథంలో ఉన్నటువంటి ఆది సంభూతుడు సృష్టి ఆరంభమునకు ముందు వధింపబడిన వాడు. మన దేశంలో ఉన్న ఆది సంభూతుడు కూడా సృష్టి ఆరంభమునకు ముందే వధింపబడిన వాడు. ఆది సంభూతుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. దేవుని సృష్టిలో ఆయనే మొదలు. స్తోత్రించదను యేసు దేవుడా అనే పాటలో ఐపీసీలో జక్కయ్య గారు రాశారు. ఆ పాటలో ఈ వర్ణను స్తోత్రించెదను స్తోత్రించెదను యేసు దేవుడా, స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము. ఆమేన్ అను వాడా నమ్మకమైన నాథుడా, ఆమేన్ అను వాడా నమ్మకమైన నాథుడా, సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేనా, సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేనా. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము, మా జీవానాథ ప్రేమానాథ స్తోత్రించెదము. ఆమేన్ అనువాడ దేవుని సృష్టికి ఆదియు నీవేగా. ద బిగినింగ్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్.
అక్కడే యెహోవా సాక్షిలో గొడవ వచ్చి పడింది. అవునండి, మరి అదే ఇంతసేపటి నుంచి మేము గొంతు చించుకొని కంఠశోష పెట్టుకొని చెవులు ఎల్లు కట్టుకొని జోరీగలాగా కోరుతా ఉన్నాం. ఆయన సృష్టింపబడిన వాడే గాని ఆది మధ్యాంతరహితుడు కాడు అని యెహోవా సాక్షుల ద్వారా ఆయన చెప్తున్నాడు కదా, నేను పుట్టి తిని అరే పుట్టి తిని అంటుంటే అతడు దేవుడు ఎలాగవుతాడండి? దేవుడు సృజించిన దేవదూతలందరిలోనూ అగ్రజుడు, పెద్దన్నయ్య, జ్యేష్ఠుడు. గబ్రియేలు కంటే మిఖాయేలు కంటే ముందు పుట్టినోడు, ద ఫస్ట్ ఏంజల్. అంతే తప్ప ఆది మధ్యాంతములు లేని నిత్యుడు కాడు ఆయన, నిత్యుడు కాడు. ఈజ్ నాట్ ద ఇటర్నల్ వన్. మన నమ్మకం ఏంటంటే ఈ ఆది సంభూతుడు ఎవరయ్యా అంటే, ఇదిగో మొదట పుట్టిన పురుషుడు ఆది సంభూతుడు, వధింపబడిన వాడు, పంచభూతములను సృజించిన ఆయనే కన్య మరియ గర్భమున శరీరము దాల్చి యేసుక్రీస్తుగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు ఈ భూమి మీద అని మన నమ్మకం. బైబిల్ అదే చెబుతోంది. నేను ఆమేన్ అనువాడను, నేను సత్యసాక్షిని, నేను దేవుని సృష్టికి ఆది ఉన్నవాడను అని చెప్పిన ఈయనే తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. 2వ అధ్యాయం 8వ వచనంలో నేను మృతుడనై మరలా బ్రతికిన వాడను. ఆ ఒక్క వర్ణన చాలు ఆయన యేసుక్రీస్తుని మనం అర్థం చేసుకోవడానికి. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు, అవతారములని అనబడిన వారు ఎందరో ఉన్నారు కానీ ఈ వర్ణన ఎవ్వరికీ సరిపోదు. ఇంతమంది ఆరాధింపబడుచున్న వ్యక్తులలో మృతుడై బ్రతికిన వాడు ఒక్కడు కూడా లేడు. ఎవరి ఆది సంభూతుడు? మృత్యుంజయుడు, మరణించి మరల లేచిన వాడు. ఎవరాయన? మరియ కుమారుడు, కన్యకుమారుడు, నజరేయుడు, శిలువ మీద వేలాడి మరణించి 3వ నాడు లేచిన యేసుక్రీస్తు. ఆయనను మనం ఆరాధిస్తున్నాం. ఎవరియనా? ఆది సంభూతుడు, మొదట పుట్టిన పురుషుడు. బాబు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా అంటూ మధ్యలో జ్వరపడతాడు యెహోవా సాక్షి. ఏమంటాడంటే, నేను పుట్టి తిని అంటున్నాడు ఆయన, నేను కంటిని అంటున్నాడు యెహోవా దేవుడు. గనక ఈయన జన్మకు, ఈయన జీవితానికి ఆరంభం ఉన్నది. బ్రతుకు కాలమునకు ఆరంభం ఉన్నవాడు దేవుడెట్లు కాగలడు? దేవుడనగా దేవునికి ఆరంభము ఉండదు. దేవుడు నిత్యుడు, మొదలనేది లేకుండా ఉన్నవాడే దేవుడు. ఇతడు దేవుడెట్లు కాగలడు? యేసు దేవుడు కాడు అంటాడు యెహోవా సాక్షి. అదే మర్మము. మరి అందుకే ఆయన అన్నాడు, నన్ను కాస్త జాగ్రత్తగా వెతకండి బాబు, లేకపోతే మీరు మిస్ అయిపోతారు. నన్ను జాగ్రత్తగా వెతకండి. యేసు మనకు దొరకాలంటే, ఈ ఆది సంభూతుడు దొరకాలంటే, ఈ జ్ఞానం అనే జ్ఞాన స్వరూపుడు దొరకాలంటే అంత సులభంగా దొరకడు సుమా. దొరికినట్టే దొరుకుతాడు, మళ్ళీ జారిపోతాడు. జాగ్రత్తగా వెతకాలి. ఈనాడు కొన్ని కోట్ల మంది యేసును గురించి మాట్లాడుతున్నారు, కోట్ల మంది యేసును వెతుకుతున్నారు, కానీ ఆయన చాలా మందికి దొరకలేదు. జాగ్రత్తగా వెతకండి. అదే ఈనాటి సందేశం. When you talk about Jesus, be very cautious. When you seek for Jesus, be very cautious. When you preach about Christ, be very cautious. యేసును గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్త, యేసును వెతికేటప్పుడు జాగ్రత్త, యేసును ప్రకటించేటప్పుడు జాగ్రత్త,
యేసును గురించి ధ్యానించేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈనాటి ప్రసంగం పేరే జాగ్రత్త. We need to be very careful. అక్కడే ఉంటాడు కానీ దొరకడు, అక్కడే ఉంటాడు కానీ దొరకడు. మన పక్క నుంచే వెళ్తుంటాడు కానీ మనకు దొరకడు. లేకపోతే ఊరికొక ఏలియా తయారైపోడు. ఇప్పటికే దేశానికి ఒకడు కూడా లేడు. ఎందుకు లేడు? అసలే దొరకడం లేదు మనకు. మనము జాగ్రత్తగా వెతికి ఈ ఆది సంభూతిని మన స్వంతం చేసుకుని వెళదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఆది సంభూతిని మనము స్వంతం చేసుకుంటే మన జీవితాలు ప్రభావముతో, మహిమతో, బలముతో, వెలుగుతో నిండిపోతాయి. ఒక శక్తిమంతుడైనటువంటి దేవుని రాయబారిగా నువ్వు మారిపోతావు. ఒకవైపేమో నేను పుట్టితిని అంటున్నాను, కానీ ఆయనను గూర్చి కుమారుడే, ఆ దేవుడు కన్నాడు కాబట్టి కుమారుడు. ఆయన గురించి మళ్ళీ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఇలా మాట్లాడతాడు. అతడు తండ్రి లేనివాడు. 7వ అధ్యాయం 3వ వచనం. మొదటి 2 వచనాలు మనం దాటుకుని యువతలు పోతాం. 3 నుండి చదువు. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవనమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు ఒకడు ఉన్నాడు. ఆయనకి ఏం లేదంటే కొన్ని సంగతులు లేవట. దేవుని కుమారుడు, ఆయన పేరేమిటంటే కుమారుడు. ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. కానీ ఆయనకు లేని సంగతులు ఏంటంటే తండ్రి లేడు. తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవనమునకు అంతమైనను లేనివాడు. ఎన్ని లేవు లెక్క పెట్టారా? తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు, మొదలు లేదు, అంతం 5 లేవు. ఏంటి ఇన్ని లేను అండి? ఏమంటారట? దేవుని కుమారుడు. అదే విచిత్రం. మరి కుమారుడు అనగానే ఎవరుండాలి? తండ్రి ఉండాలి. కానీ తన పేరు కుమారుడు, కానీ ఏం లేదట? తండ్రి లేడు. కుమారుడే కానీ తండ్రి లేడు, తల్లి లేదు. అదే తల్లి లేకుండా, తండ్రి లేకుండా కుమారుడు అనే మాటకు అర్థం ఏంటంటే అది అంతే. మరి తండ్రి లేడు, తల్లి లేదు, కుమారుడు. ఆయన పేరు కుమారుడు. పోనీ జీవిత కాలానికి మొదలు లేదు, జీవితానికి అంతము లేదు, వంశావళి లేదు, తనంత తానే ఉన్నవాడు దేవుని కుమారుడు. అదే పుట్టాడంటావు, పుట్టలేదంటావు, ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? అందుకే అసలు మనం ఈ మతంలో దిగనే వద్దు అంటాడు ఇంకొక. అది ఎందుకే మేము దిగకుండా ఎంతసేపు గట్టను కూర్చొని చూస్తున్నాం. ఈ మతంలో దిగినామంటే బుర్ర ఖరాబే. అన్ని అందులోనే ఉంటాయి. అవునని అక్కడే ఉంటుంది, కాదని అక్కడే ఉంటుందండి. బుర్ర అంతా ఖరాబు. అందుకే మేము దిగకుండా చెరువు గట్ట మీద చూస్తా ఉన్నాం దిగేటోళ్ళు. ఏమండి వీళ్ళారా? అందుకే అది ఏమన్నానంటే, నన్ను వెతికేటప్పుడు మీరు ఏం చేయండి, కాస్త జాగ్రత్తగా వెతకాలి. ఒట్టిగానే దొరికిపోడా? అంత ఘనమైన వ్యక్తి ఊరికైనా దొరుకుతాడా? వీళ్ళారా? ఆయన ఆది లేకపోయినా, తండ్రి లేనివాడైనా, తల్లి లేనివాడైనా కుమారుడు అని ఎందుకు అనిపించుకున్నాడు? నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే గ్రంథంలో రాశాను. త్రిత్వ మర్మమును గూర్చిన అల్టిమేట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ గ్రంథం. ఈ త్రిత్వ మర్మమును గూర్చి ఎక్కువ నేను ఇప్పుడు మాట్లాడను, కానీ ఇంకా ప్రశ్నలు ఉన్నవాళ్ళు ఆ పుస్తకం
తీసుకొని చదవండి. దాంట్లో చెప్పారు, తల్లి గర్భము లోపల శిశువు 9 మాసాలు ఉంటాడు, ఆ తర్వాతే భూమి మీదకి వస్తాడు. ఇవాళ ఒక అబ్బాయి పుట్టాడు అంటాం, ఏమండి నన్ను బాగా చూసి విని సమాధానం చెప్పి, ఇవాళ ఒక బాబు పుట్టాడు, ఒక తల్లి కన్నది, ఇవాళ ఒక బాబు పుట్టాడు కదా, ఇవాళ వాడు పుట్టాడు, ఇవాళ పుట్టాడు కనుక నిన్న వాడు ఉన్నాడా? మరి ఉన్నాడా? వెంటనే అడ్డంగా తొలుగుతాడు. నాకు తెలుసు లేడా? ఆలోచించి చెప్పండి, నేను లేడా? వాడు ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడండి? ఉన్నాడని కోపం చూస్తే ఏం లేదండి. ఉన్నాడా లేడా? ఇవాళ ఒక అబ్బాయి పుట్టాడు, నిన్న వాడు ఉన్నాడా లేదా? ఏమో సార్ తెలియదు. అది బెంబేలు పడకండి. నిన్నవాడు విక్షేపంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? వాళ్ళ అమ్మ కడుపు లోపల లేడా? ఇవాడు పుట్టాడు, నిన్ననే కనుక ఆపరేషన్ చేస్తే కూడా వాడు ఇలాంటి పుట్టాడు. ఉన్నాడు లోపల, మొత్తం తయారై మొన్ననే ఉన్నాడు, వారం రోజుల ముందు ఉన్నాడు, 9 ఏళ్ల ముందు కూడా ఉన్నాడు. కానీ ఇంత కంప్లీట్ గా తయారై 1 సంవత్సరం క్రితం వాడు లేడండి. అసలు ఎక్కడ లేడు, బయట లేడు, వాళ్ళ అమ్మ గర్భంలో కూడా లేడు. ఒక మానవ శిశువు జన్మించక ముందు 9 నెలలు మాత్రమే ఉన్నాడు. కానీ దేవుడు కన్న ఈ కుమారుడు దేవుడు కనకముందు దేవునిలో ఉన్నాడు, అంతము లేని కాలము నుండి ఉన్నాడు. ఒక శిశువు తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నది అని చెప్పొచ్చు, కానీ ఈ కుమారుడు బయటికి రాకముందు దేవునిలో ఎంతకాలం ఉన్నాడని చెప్పలేదు. ఎంత వెనక్కి పోయినా ఉన్నాడు ఆయన. దేవుడు తన కుమారుణ్ణి కన్నాడు, ఆ కనక ముందు ఒక రోజు ముందు ఉన్నాడు, యుగాల ముందు ఉన్నాడు, కోట్ల యుగాల వెనక్కి పోయినా ఉన్నాడు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, అప్పటి నుండి కుమారుడు ఉన్నాడు. దేవుని ఉనికి మొదలుందా? లేదు. కనుక ఆయనలో కుమారుడు ఉనికి కూడా మొదలు. తండ్రి లేడు అంటే నీకున్నటువంటి తండ్రి, నాకున్నటువంటి తండ్రి ఆయనకు లేడు. తండ్రి తల్లి కలిసి మనల్ని కనకపోతే మనం ఉండనే ఉండవు. కానీ ఆది సంభూతి అటువంటి వాడు కాదు, కనకపోయినా ఉంటాడు. కన్నాడు కాబట్టి బయట ఉన్నాడు, కనకపోతే ఆయన లోపల ఉంటాడు, అక్కడే ఉంటాడు, ఎల్లకాలం ఉంటాడు. అంతము లేదు, ఆరంభము లేదు, మొదలు లేదు, అంతం లేదు. దేవుడు దేవుడిలో చిన్న అంశ. దేవుడు ఉన్నాడు, ఆ అంశం కూడా ఉంది. ఉండి 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 మొదలు లేదుగా, ఎప్పటి నుంచో ఉందంతే. ఒకనాడు దేవుడు నోరావలించాడు, జుమ్మని నాదం బయటకు వచ్చి, ఆ అంశ బయటకు వచ్చేసి, అందుకే ఆయన పేరు నాద బ్రహ్మము అన్నాం. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నాడు. నాదమై బయటకు వచ్చాడు కనుక అది యందు వాక్యము ఉండేను, ఆ వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యము దేవుని నోట్లో వచ్చిన ఝుమ్మనే నాద బ్రహ్మము, ప్రణవము, ఆ యొక్క శబ్దము స్వర బ్రహ్మము అన్నాం. ఆ యొక్క వాక్యం అన్నాం. అదే ఆయన దేవుడై ఉండెను. ఆయన అడుగుదాం, ఆయన ఏమంటాడంటే యెహోవా నన్ను కని ఉన్నాడు, నేను పుట్టి ఉన్నాను అంటాడు. ఈయన యెహోవా దేవుడు ఏమన్నాడంటే నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం. మనం పత్రికా లేఖలో అయిపోయి నిత్యత్వంలోకి వెళ్ళిపోయి ఈ కన్నాయను పుట్టిన ఇంటర్వ్యూ చేద్దాం. ఏమండి పుట్టిన ఆయన, మీరు వాళ్ళు పుట్టారు కదా, మరి ఇంతకుముందు మీరు లేరా అంటే ఎందుకు లేని పిచ్చోడా, నేను లేని కాలమే లేదు, ఎప్పుడు ఉన్నాను నేను అంటాడు. ఎక్కడున్నావు అంటే ఇప్పుడు ఆయనలో నుంచి వచ్చాను కదా, కనక ముందు ఆయనలో ఉన్నాను. ఆహా, ఎంతకాలం ఉన్నావు?
ఎల్లకాలం ఉన్నాను. ఆరంభం లేదు, ఆయనకు ఆరంభం లేదు, నాకు ఆరంభం లేదు. ఈ మర్మం అర్థం కాక చాలా మంది యేసు దేవుడు కాడు అనుకుంటున్నారు. దేవునిలో ఒక భాగమై ఉండి యుక్త కాలముల యందు అవసరాన్ని బట్టి ఈ సృష్టి కళ్యాణము కొరకు, ఈ సృష్టి విమోచన కొరకు, ఈ సృష్టి సంక్షేమము కొరకు దేవునిలోని ఆ భాగం బయటికి వచ్చి మనకందరికీ కనబడుతున్నారంతే. కానీ తండ్రి అయిన దేవునికి ఆది లేదు, అంతము లేదు. ఈ ఆది సంభూతునికి కూడా ఆది లేదు, అంతము లేదు. ఆయన అన్నిటికీ ఆది అయి ఉన్నాడు. ఆయనకంటూ ఒక మొదలు లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఇహ పరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో. ఇహ పరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో. నీవు మాటము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. చాలా మంది వెలుగుతున్నారు, కానీ వారి వివేకముతో వెదకాలి, జాగ్రత్తగా వెదకాలి, జ్ఞానము కలిగి వెదకాలి. సత్యము ఏమిటి, నిజమైన దేవుడెవరు? ఈ పాటను సాకి రాశాను. స్టూడియో రికార్డింగ్ సెట్ మీదకి వెళ్ళిపోయాక ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను. రికార్డింగ్ టెక్నీషియన్స్ అన్నారు, అన్నా ఇది ఇంత సడన్ గా పాట ఎత్తుకున్నట్టుంది, బాగోలేదు, సాకి రాయండి. అది ఎప్పటి నుంచో లోపల నలుగుతా ఉంది. అప్పటికప్పుడు రాశాను. వేల్పులు వీరని వేవేల మందిని చూపిను నాకి మనుజలోకము. వేల్పులు వీరని, ఇదిగో దేవుడు, ఇదిగో దేవుడు, ఇదిగో దేవత, ఇదిగో దేవుడు, వేల కొద్ది మందిని చూపించాను. అరే నేను చిన్నప్పుడే తప్పిపోయాను, అడవిలో పెరిగి ఊళ్ళోకి వచ్చాను. చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎత్తుకుని అడవిలో పోయింది, నన్ను పాలించి పక్కన పడుకోబెట్టింది. ఈ లోపల ఈ పెద్దప్పుడు ఏదో గాండ్లించింది. మా అమ్మ అదిలిపోయి నన్ను అక్కడ పారేసి పక్కకు పోయి దారి తప్పింది. మళ్ళీ నన్ను కనుక్కోలేకపోయింది, నన్ను అడవిలో వదిలేసింది మా అమ్మ, వెళ్ళిపోయింది. అక్కడే అడవిలో పెరిగి పెద్దోళ్ళయ్యాను. పెరిగి ఊర్లోకి వచ్చాను. అందరిని అడిగాను, మా అమ్మేది, నన్ను కన్న తల్లి ఏది అంటే, ఇదిగో ఈమె తల్లి అన్నారు. కాదు కదా ఆమె తల్లి అన్నారు, కాదు ఆమె తల్లి అన్నారు. 100 మందిని చూపెట్టి ఏమి తల్లి, ఏమి తల్లి, ఇంతమంది తల్లులు ఉంటారు. అయినా అన్నదేవులు అంటే ఎవరినైనా అనుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎవరమ్మ అనుకుంటే ఆమెనే నీకు అమ్మ. అలాగేలా జరుగుతుంది బ్రదర్, అలా కుదరదు కదా. నేను అనుకుంటా ఒక ఆమెను మా అమ్మని, ఆమె రక్తం నా లోపలికి వస్తుందా? నన్ను మోసి కన్నట్లు ఎవరు అంటే ఎవరినైనా అనుకోవచ్చు, ఏం పర్లేదు. ఏ రూపంలో కొలిసినా తల్లి ఒకటే, ఏ పేరుని పిలిచినా తల్లి ఒకటేనా? ఒకటేది? జవాబు లేదు లోకం నోట్లో. మానవ జాతి అంతా అక్కడ తప్పిపోయి మళ్ళీ ఊరిలోకి వచ్చిన వ్యవహారం. మానవ జాతి ప్రారంభంలోనే తప్పిపోయింది. అడవిలో ఎక్కడెక్కడో పెరిగి మళ్ళీ ఊరిలోకి వచ్చి నా దేవుడెవరు, మా ఏదని నేను అడిగినట్టు నా దేవుడెవరు అని అడిగితే అదిగో దేవుడు అన్నాడు, ఇదిగో దేవుడు అన్నాడు, ఇదిగో దేవుడు అన్నాడు, ఇదిగో దేవుడు. 1 కోట్ల మంది జనాభా తయారైంది. మనుషుల జనాభా కంటే దేవుళ్ళ జనాభానే ఎక్కువైంది. నా దేవుడేడి, నాకు అన్నవాడేడి. వేల్పులు వీరని వేవేల మందిని చూపెను నాకి మనుజలోకము. పిపాసువుని
మరి వివేకినైనే వెదకితి నిజ దైవమును గాంచగా, వెదకితి నిజ దైవమును గాంచగా. పిపాసువునై, పిపాసు అంటే దాహము కొన్నవాడు, పిపాస అంటే దాహం, దాహము కొన్నవాడని. దాహమేగా, దాహం అందరికీ ఉంది. దేవుడెవరో కనుక్కోవాలనే దాహం అందరికీ ఉంది. కానీ వివేకము కూడా ఉండాలి. 53వ కీర్తన 2వ వచనం చూడండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో. దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో. దేవుని వెదుకువారు కలరేమో అని చూడడం లేదా ఆయన? ఎందుకంటే దేవుని వెదికే వారు బోలెడు మంది ఉన్నారు. దేవుని వెదికే వారు అసంఖ్యాకంగా ఉన్నారు, లెక్కలేనంత మంది ఉన్నారు. అందరూ దేవుడు 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 అంటున్నారు. దేవుడు కావాలి, అందరికీ కావాలి. దేవుడు అంటే అందరికీ ఆశ, అందరికీ భక్తి, అందరికీ ప్రేమ, అందరికీ ఆరాధన అందరిలోనూ ఉంది. దేవుడు కోరేది ఏమిటంటే, నన్ను వెతికేటప్పుడు కాస్త ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తున్న వాడెక్కడున్నాడు, నన్ను వెతికేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెలుగుతున్న వాడెక్కడున్నాడు, కాస్త కామన్ సెన్స్ ఉపయోగించి, కాస్త తార్కికముగా హేతుబద్ధముగా జాగ్రత్తగా వెతుకువాడు ఎక్కడ ఉన్నాడు అని దేవుడు ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడట. దేవుని వెతుకుట యందు జాగ్రత్త అవసరం, వివేకం అవసరం, యథార్థత అవసరం. శ్రద్ధగా వెతకాలి, శ్రద్ధగా వెతకాలి. జ్ఞానమును వెతికేటప్పుడు జాగ్రత్తగా వెతకాలి, శ్రద్ధగా వెతకాలి, యథార్థంగా వెతకాలి. ప్రభువునందు ప్రియులారా, ఒకానొక మర్మ పురుషుడున్నాడు. ఆయన మనకు ప్రాణాధారం, ఆయనే మనకు జీవనాధారం, ఆయనే మనకు రక్షణాధారం, ఆయనే మనకు మోక్ష ప్రదాత. శ్రద్ధగా వెతకాలి, జ్ఞానముతో వెతకాలి, ఆయన కొరకు వెతకాలి. మత గ్రంథాలు చదవండి. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అని ఒక సంస్థ స్థాపించాను. మా సంస్థ యొక్క ముఖ్యమైన నినాదం ఏంటంటే, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం, అధర్వణ వేదం, చతుర్వేదాలు భారతదేశంలోని ప్రతి ఇంటింట పంచిపెట్టాలి. ప్రజల భాషలో వేదములు అందరికీ అందించాలని నేను చదివాను. నాకు వేదాల నిండా క్రీస్తే కనపడ్డాడు. వెతకాలి, వెతికితే దొరుకుతాడు, కాస్త జాగ్రత్తగా వెతకాలి. ప్రజాపతి అనేవాడు ఒకడు ఉన్నాడు. దాదాపు 32, 38 బిరుదులు ఉన్నాయి ఆయన. ప్రజాపతి అనగా యజ్ఞమైన వాడు, ప్రజాపతి అనగా వెలుగైన వాడు, ప్రజాపతి అనగా సృష్టించువాడు, ప్రజాపతి అనగా సూర్యుడు, ప్రజాపతి అనగా రాజు ఏలువాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని క్రీస్తుని సూచించుచున్నాడు. మన ఇటీవల ఒక కరపత్రం రాశాను, విదేశీ మతం మన వద్దు. అసలు యేసయ్య మార్గము కంటే స్వదేశీ మతం ఇంకోటి లేనిది భారతీయులు. అమెరికా వాడు అన్నాడు అన్నమాట, ఈ క్రైస్తవ మతం నా వద్దు, ఇది మొత్తం ఇండియాలోని వేదాల్లో నుంచి పట్టుకొచ్చారు, నా వద్దు అమెరికా వాడు అన్నారు. మనం అనకూడదు. వేదములలో ఉపనిషత్తుల్లో దాగిన వాడు యేసు. నన్ను వెతకండి, జాగ్రత్తగా వెతికితే నేను దొరుకుతాను. ఆది సంభూతుడు, జ్ఞానమై ఉన్నవాడు, వాక్యమై ఉన్నవాడు, నాదమై ఉన్నవాడు, సృష్టి కర్తయ్య ఉన్నవాడు, సృష్టికి పూర్వమే వధించబడినవాడు. ఆయనను మనము వెతకాలి ప్రియులారా. ఆయన వెతికేటప్పుడు జాగ్రత్తగా వెతకాలన్నాడు. వేదములలో ఉపనిషత్తుల్లో దాగినవాడు యేసు.
నన్ను వెతకండి, జాగ్రత్తగా వెతికితే నేను దొరుకుతాను. ఆది సంభూతుడు జ్ఞానమై ఉన్నవాడు, వాక్యమై ఉన్నవాడు, నాదమై ఉన్నవాడు, సృష్టి కర్తయ్యి ఉన్నవాడు, సృష్టికి పూర్వమే వధించబడినవాడు. ఆయనను మనము వెతకాలి ప్రియులారా. ఆయన వెతికేటప్పుడు జాగ్రత్తగా వెతకాలన్నాడు. ఆయన మనకు దొరికినట్లయితే మనకు ఐశ్వర్యం కలుగుతుంది, నీతి కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, పరాక్రమము కలుగుతుంది. మన బ్రతుకులలో ఏది అవసరమో ఆ సకల దీవెనలు కలుగుతుంది. సకలమైన ఆశీర్వాదాలకు ఆయనే ఊట, ఆయనే ఊట. సర్వాశీర్వాదములకు ఆయన కారణభూతుడు. 16వ కీర్తన చూడండి దయచేసి. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ రెండవ వ్యక్తిని కూర్చిన ప్రవచనం అది. ఈ ఆది సంభూతుడు దొరికితే ఆయన దగ్గర సంపూర్ణ సంతోషం ఉన్నదట. సకలమైన ఊటలు ఆయనలోనే ఉన్నవట. 87వ కీర్తన 7వ వచనం చూడండి. మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. ప్రభునందు ప్రియులారా, ఇంతసేపు నేను విన్నవించిన విషయం ఒకటి, దానికి అవతల పక్క చెబుతాను. మాకెందుకు చెబుతున్నావయ్యా ఈ విషయం? మాకెందుకు? యేసుని మేము నమ్మేశాం కదా అని మీరు అనుకోవచ్చు. యేసుని వెతుకుటయందు జాగ్రత్త కలిగి ఉండడం అవసరం. యేసుని వెతికే వారికి జాగ్రత్త ఉండాలి. యేసును కనుగొన్న వారికి ఇంకా ఎక్కువ జాగ్రత్త ఉండాలి. ఈనాటి ప్రసంగం పేరే జాగ్రత్త అని చెప్పాను. జాగ్రత్తగా నన్ను వెతకాలి అన్నాడు. ఒకసారి వెతికి 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 ఈ నాద బ్రహ్మమును కనుగొన్న తరువాత మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నీకు యేసు దొరికాడా? ఆది సంభూతుడు దొరికాడా? దేవుని రక్షణ మార్గం నీకు అర్థమైందా? దేవుని నీతి మార్గంలో నీవు నడుస్తున్నావా? అలాగైతే నీకు ఇంకా ఎక్కువ జాగ్రత్త అవసరం. మనకు జాగ్రత్త అవసరం అండి. దేవుని వెనుకుట యందు జాగ్రత్త ఉండాలి. దేవుడు దొరికిన తర్వాత దేవుని మార్గంలో నడుచుట యందు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మార్గంలో వివేకంతో నడవాలి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము చూడండి దయచేసి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అన్నారు. జాగ్రత్త యందు అభివృద్ధి పొందుట. వీళ్ళెవరయ్యా అంటే రక్షణ పొందారు, యేసును నమ్మారు, నమ్మి బాప్తిస్మం పొందారు, పరిశుద్ధను పొందారు, పరిశుద్ధాత్మ వరాలు పొందారు. ఏ కృపావరమందును లోపము లేని వారు కొరింథు సంఘం. యేసును వెదకుట యందు జాగ్రత్త అన్నది. వెతికిన తర్వాత ఆయన దొరికిన తర్వాత కూడా జాగ్రత్త ఉండాలి. ఈ రాత్రి ఒక సమకాలీన సందేశం, ఒక కాంటెంపరీ మెసేజ్ మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితములో జాగ్రత్త అవసరం. ఈ జాగ్రత్త 2 విధముల జాగ్రత్త. ఒకటేమో ఆత్మ సంబంధమైన విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలి. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవల నీ వీడికి వచ్చేదనన్నాడు యేసయ్య. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవల నీ మీదికి వచ్చేదను. జాగ్రత్తగా ఉండాలి. యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్ అండ్ అలర్ట్ అండ్ అవేక్.
నిద్రపోవడానికి సమయం కాదు ఇది. ఏ వైపు నుండి సాతాను దాడి చేస్తున్నాడో, ఏ వైపు నుండి సాతాను నీ పరిశుద్ధతను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఏ రీతిగా నీ ప్రార్థన జీవితాన్ని కృంగదీయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడో, ఏ రీతిగా నిన్ను వాడు ప్రభువుకు దూరం చేస్తున్నాడో, నిన్ను నీవు ఎల్లప్పుడూ పరిశీలించుకుంటూ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఇది అవసరం, ఇది అవసరం. చాలా మందికి జాగ్రత్త ఉండదు. జాగ్రత్త లేనివాడు అజాగ్రత్త పరుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. అజాగ్రత్త పరుడు తన పరిశుద్ధత కాపాడుకోలేడు. అజాగ్రత్త పరుడు దేవుని యొక్క మార్గంలో నడవలేడు. కారణం ఏమిటంటే చుట్టూ అపవాది పన్నినటువంటి ఉచ్చులు ఉరులు ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నో వలలున్నాయి. ప్రభునందు ప్రియులారా, అపవాది మన చుట్టూరా అనేకమైన ఉచ్చులు ఉరులు పన్ని ఉన్నాడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. హబక్కూకు ప్రవచన గ్రంథము 1వ అధ్యాయం, హబక్కూకు ప్రవచన గ్రంథము దయచేసి 15వ వచనము చూడండి. హబక్కూకు 1:15. హబక్కూకు 1:15. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఒకడున్నాడండి, ఉరులు వడ్డి ఉచ్చులు పన్ని వలలు పన్ని మానవులందరినీ చిక్కించుకొని వాడు సంతోషపడి గంతులు వేయుచున్నాడట. దయచేసి 91వ కీర్తన 3వ వచనంలో కూడా వేటకాని ఉరి అనేది ఒకటి. 91వ కీర్తన 3వ వచనంలో వేటకాని ఉరి. నీవు రక్షణ పొందిన రోజు మొదలుకొని ఈ వేటకాడు నీ వెంటే ఉంటాడు. నీవు నమ్మి బాప్తిస్మము పొంది రక్షణను స్వతంత్రించుకున్నది మొదలుకొని ఈ వేటకాడు నీ దారిలో ఉరులెన్నో పన్ని ఉంటాడు. నీకు తెలియకుండానే నీ చుట్టూ ఉచ్చులు బిగిస్తూ ఉంటాడు. నీ స్నేహితులను వాడుకొని, బంధువులను వాడుకొని, కుటుంబ సభ్యులను వాడుకొని నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసి నిన్ను రహస్య పాపములలోనికి దింపి నానా రీతులుగా నేను ప్రభువుకు దూరం చేయాలని చూస్తాను. ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథంలో భక్తుల యొక్క పతనమును గురించి రాశాడు. సౌలు ఒకప్పుడు దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు. సౌలు రాజు. తర్వాత యెహోవా అతన్ని ఎడబాసెను. కర్ణ పిశాచి పాలైపోయాడు సౌలు రాజు. దేవుడు ప్రేమించి ఎన్నుకొని అభిషేకించిన తరువాత సౌలు ఎందుకు దయ్యాల పాలు కావాల్సి వచ్చింది? జాగ్రత్త మనం నేర్చుకోవాలి. దావీదు వంటి మహా మేధావి, జ్ఞాని, ప్రవక్త, దీర్ఘదర్శి, కవి, గాయకుడు, పరాక్రమశాలి, దావీదు వంటి ఆత్మపూర్ణుడు, ఆత్మాభిషిక్తుడు ఎందుకు తప్పు చేయాల్సి వచ్చింది? మనం జాగ్రత్త నేర్చుకోవడానికి ఇవన్నీ పాఠాలు. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన జాగ్రత్త మనకు అవసరం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించున హృదయాంతరంగమున ఆజాగరూపుడనైతి నిజాశ్రయమును విడచి ఆజాగరూపుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి
కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం. ఒక భక్తుడు వేదనతో పాడుతున్నాడు, దేవా నేను ఒక తప్పు చేశాను, అజాగరూకుడనైతే నీ నిజాశ్రయమును విడచి యేసయ్య కౌగిట్లో దాక్కొని ఒదిగిపోయి ఉంటే ఎంత క్షేమం. నా ఆశ్రయదుర్గమైన నిన్ను విడిచి నీ కౌగిట్లో నుండి నేనే బయటకు వచ్చేసి ఊళ్ళో తిరిగి ఎక్కడెక్కడ తిరిగి నీకు దూరముగా సంచరించి అజాగరూకుడనైతే. అనేక మంది విశ్వాసులు ఇలా అజాగ్రత్త పరులు ఉన్నారు. కొన్నిసార్లు ఎందుకో దేవుడు అడిగిస్తాడేమో తెలియదు, కొంతమందిని కనబడగానే అడుగుతాను, బాబు ఇవాళ బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా అంటే తడబడతా. లేదన్నా ఒక అమ్మాయి అంటుంది, మన చెల్లి చదువుకున్నానన్నయ్య, బైబిల్ చదువుకున్నావా, దేవుని వాక్యం చదువుకున్నావా, చదువుకున్నానన్నయ్య, నేను విడిచిపెట్టలేదు. ఏం చదువుకున్నారు, పోర్షన్ ఏంటి అంటే క్యాలెండర్లో ఆ డేట్ మీద ఉన్న వచనం చదివిందట. అబ్బా ఎంత ఓవర్ డోస్ అయిపోయిందమ్మా, ఆ జీర్ణం కాలేదు పాపం. క్యాలెండర్లో ఆ వచనం చదివిందట, నేను చదివేశానంట దేవుని వాక్యం. ఎంత భయంకరం. వాక్యం చదవడానికి సమయం లేదు, ప్రార్థన చేయడానికి సమయం లేదు, కానీ టీవీలో ఏ సీరియల్ ఏ టైంకి వస్తుందో అన్నికంటే అబ్బా ఎంతటి లోక జ్ఞానం, ఎంత పరిజ్ఞానం. ఈ రోజుల్లో 3వ క్లాస్ పిల్లలకు కూడా తెలుసు అన్ని సీరియల్స్ ఎప్పుడు ఏది వస్తాయో, ఏ టైంకి ఏది మొదలవుతుందో, అది ఏ స్టేజ్లో ఉందో, ఏ ఎపిసోడ్ ఆగిందో, ఎక్కడైందో మొత్తం చెప్తారు. దేవుని బిడ్డలారా, లోకము మీద మనకున్న ఆసక్తిలో ఒక పదవంతైన దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని సన్నిధి మీద, ప్రార్థన మీద లేకపోతే అసలు మనకు పరలోకం ఎందుకు ఇవ్వాలండి దేవుడు? ఇంత అజాగ్రత్త పరులమైతే జీవ కిరీటం ఎందుకు ఇవ్వాలి? సింహాసనం మీద ఎందుకు కూర్చోబెట్టాలి? నిన్ను నన్ను పాడు చేయాలని వేటకాడు ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. వెదుకుట ఎందుకు జాగ్రత్త చాలదు, దొరికిన తరువాత కూడా జాగ్రత్త. దేవుడు దొరికాడు, రక్షణ దొరికింది, సత్యము దొరికింది, మోక్ష మార్గము దొరికింది. మోక్ష మార్గములో జాగ్రత్తగా నడవాలి. దేవుని వాక్యం వినుట ఎందు జాగ్రత్త, చదువుట ఎందు జాగ్రత్త, ప్రార్థించుట ఎందు జాగ్రత్త, పరిశుద్ధతను కాపాడుకొనుట ఎందు జాగ్రత్త. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అండి. మొదటి తెస్సలోనిక పత్రిక 4:4 మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుట దేవుని చిత్తం. మన శరీరమును కాపాడుకోవడంలో మనం జాగ్రత్త ఉండాలి. వీళ్ళారా, ప్రమాదాల మధ్యలో మనం ఉన్నాం కనుక మనకు జాగ్రత్త అవసరం. యేసయ్య ఏనాడో చెప్పాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నా, గనుక మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. ఇందాక నేను విన్నవించాను, దేవుడు ఎవరికి దొరికాడో, ఆది సంభూతులు ఎవరు కనుగొన్నారో వాడు 2 రకాలుగా జాగ్రత్త పడాలి.
ఒక రకం ఏంటంటే ఆత్మీయ విషయాలలో జాగ్రత్త. ఇది ఇంకో రకం జాగ్రత్త. యేసయ్య నోటి మాట అండి. సత్యము నమ్మిన మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ తోడేళ్లు ఉన్నాయి. చుట్టూన్న వాళ్ళు తోడేళ్ళట, మీరేమో గొర్రె పిల్లలట. తోడేళ్ళకు హాని చేద్దాం అనే గుణం ఉంది. హాని చేయడానికి కావలసిన బలము, శక్తి ఉంది. కోరలు ఉన్నాయి. హాని చేయాలనే క్రూరత్వం ఉంది, గుణం ఉన్నది. హాని చేయగలిగే శక్తి దానికి ఉంది. గొర్రె పిల్లకు ఈ రెండూ లేవు. హాని చేద్దామనే గుణము గొర్రెకు లేదు, హాని చేద్దామనే శక్తి కూడా లేదు. హాని చేయడానికి శక్తి లేదు. క్రైస్తవ సమాజమా, తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లల్లాగా మీరున్నారు కనుక మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. ఇంతకుముందేమో సాతాను తెచ్చే శోధనలను గూర్చి జాగ్రత్త పడమన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను ప్యూర్లీ ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ స్పీకింగ్. భౌతికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి సామాజికమైన సంగతి మాట్లాడుతున్నాను. దైవ సేవకులారా జాగ్రత్త పడండి. ఈ మాట చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంత పెట్టాడు. మొన్నటికి మొన్న ఆసిఫ్ నగర్లో సేవకుడు డానియల్ గారిని అన్యాయంగా చంపేశారు. ఆయన ఎవరి జోలికి పోయినవాడు కాదు, ఎవరితో వివాదం పెట్టుకున్నవాడు కాదు, ఎవరిని విమర్శించేవాడు కాదు. అందరికీ తల్లో నాలుక వంటి వాడు, అందరికీ మంచి మిత్రుడు. ఆ వీధిలో ఆ ప్రాంతం అందరూ ఆయనంటే అభిమానమే, అందరికీ అభిమానమే. యేసును గూర్చి ప్రకటించడం గొప్ప, ఇంకొక పని లేదు. ఆయన తీసుకెళ్లారు, చంపేశారు. 3వ రోజు కానీ ఆ శవం దొరకలేదు. ఎవరు చంపి ఉంటారు? ఆస్తి తగాదాలు లేవు, అక్రమ సంబంధాల లాంటి వ్యవహారాలు లేవు. ఎవరి జోలికి పోయిన మనిషి కాదు, చంపేశారు. మళ్ళీ వాళ్ళు ఇంకొక న్యూస్, మళ్ళీ ఒక పాస్టర్ గారు మాయమైపోయాడు. ఎవరో 2 వ్యక్తులు వచ్చారట, ఏదో పెళ్లి చేయాలి, ఇంట్లో ప్రార్థన చేయాలి, వస్తారా అంటే వెళ్ళిపోయాడట. ఆ పోవడం అంతే, మళ్ళీ రాలేదు, కిడ్నాప్ చేసేసారు. క్రైస్తవ సమాజానికి నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. మనుషులను గూర్చి జాగ్రత్త పడమని ఏనాడో నేను లేఖనములు వ్రాయించలేదా? ఈనాడు చెబుతున్నానండి, మనము జాగ్రత్తగా ఉండాలి. మనకు శత్రువులు ఉన్నారు ప్రపంచంలో. క్రైస్తవులమైన మనం ఎవరికి హాని చేసే వాళ్ళం కాదు, ఎవరికి కీడు చేసే వాళ్ళం కాదు, ఎవరిని ద్వేషించే వాళ్ళం కాదు. విద్యా సంస్థలు నడిపిస్తోంది క్రైస్తవ సంఘం. వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రులు ఎన్నో నడిపిస్తున్నది క్రైస్తవ సంఘం. చదువు చెప్పి, మందులు ఇచ్చి, కుష్ఠరోగులకు సేవ చేసి, అనాథలకు అన్నం పెట్టి, బాధించబడుతున్న ప్రతి వర్గానికి సేవ చేసేది క్రైస్తవ సంఘం. అయినా మనల్ని ద్వేషించే వారు ఉన్నారని మనం గుర్తుపెట్టాలి. మీకు తెలియని పక్క వాడిని ద్వేషిస్తున్నారు. ఎన్నడూ ఒక్కడి కూడా బాప్తిస్మం ఇయ్యలేదు గ్రాహం స్టైన్స్ గారు. మత ప్రచారకుడు కాదు ఆయన, కుష్ఠరోగులకు సేవ చేస్తున్నాడు. బూర పట్టుకుని సువార్త చెప్పిన వాడు కాదు, వీరు కూటాలు నానాడు ప్రసంగాలు చేసిన వాడు కాదు. 30 సంవత్సరాలుగా కుష్ఠరోగులకు సేవ చేయడం తప్ప వాళ్ళ పుండ్లు, వాళ్ళ చీము రసి కడగడం, గోరుముద్దలు పెట్టి అన్నం తినిపించడం తప్ప ఇంకో లోపం తెలియదు. అలాంటి నిష్పక్షపాత నిస్వార్థ ప్రజాసేవకుని అతని 2 కొడుకులతో పాటు తగులబెట్టి చంపేశారు. అతడికి ఒక కోర్టు మరణశిక్ష విధిస్తే ఇంకో కోర్టు దాని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఇది కూడా నేను కొట్టయించుకుంటానంటున్నాడు వాడు. సమాజంలో తోడేళ్ళు ఉన్నాయి.
మన చుట్టూ ప్రమాదం పొంచి ఉంది. క్రైస్తవ సమాజమా జాగ్రత్త. నేను చెబుతున్నాను, అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి పాస్టర్ గారు ఫలాని చోట ప్రార్థన చేయాలంటే వెళ్ళొద్దు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మొన్న నాకు ఫోన్ వచ్చింది అర్ధరాత్రి. रंजित फिर साहब है क्या? बोल रहा हूँ, बात कर रहा हूँ. क्या बात है? मेरे को एक बाइबल चाहिए. बाइबल में मेरे को थोड़े डाउट्स, सवाल है, आपसे सवाल पूछना है. मैं पूछिए. मैं आपसे बात करना है. आप आ सकते हैं? बिल्कुल आ सकता हूँ. कहाँ पर, किधर आ सकते? आधी रात 12:30 बजे सिकंदराबाद स्टेशन के पास क्लॉक टावर के पास आना, उधर बात कर. చూసారా ఎట్లా ఉంది కదా? వారికి బైబిల్లో డౌట్లు ఉన్నాయట. అర్ధరాత్రి 12:30 నేను అక్టోబర్ సికింద్రాబాద్ బాగున్నాడు. मैं आधी रात को क्यों आऊँ भाई? क्या मेरे को पागल समझ रहे? नहीं तो आप पागल है क्या? बाइबल के बारे में जिक्र करने का वो टाइम होता है क्या? वो वक्त है क्या? आधी रात 12:30 बजे పట్టపగలు మాట్లాడదాం. మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తాను. అర్ధరాత్రి ఒంటరిగా పలంచోటిగా బైబిల్ డౌట్లు అంట వారికి. నేను రానని చెప్పి, కావాలంటే నేను ఉంటాను, నా ఇంటికి రా. నువ్వు వస్తున్నావు, ముందే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పెడతాను. నువ్వు రావడం కూడా వీడియోగ్రాఫర్ని పెడతాను, మాట్లాడదాం. జాగ్రత్త ఉండాలి. రమ్మన్నాడు, వెళ్ళిపోయాను అనుకోండి, దాన్ని వాడు పోలీస్ స్టేషన్ అనుకోండి, తప్పేమంది? ఓపికగా హత్యాక్ష అయిపోయాడు, అది జ్ఞాపకానికి ఫోటోలు పెడతాను. కానీ తప్పేవరిది? నాది తప్పు. వాడు ఎట్లాగో తోడేది. ఎప్పుడో చెప్పాడు, మనుషులను గూర్చి జాగ్రత్తగా పనులు. దేవుని సేవకులు అర్ధరాత్రులు ప్రయాణాలు చేయకండి. దేవుని సేవకులు రాత్రులు వెళ్లాల్సి వస్తే 10 మందిని చుట్టూ పెట్టుకొని వెళ్ళండి. గుర్తు తెలియని మనుషులు అపరిచితులు వచ్చి ప్రార్థనలు చేయమంటే వాళ్ళ వెంట వెళ్ళకండి. వెళితే తగినంత జాగ్రత్తలు కలిగి వెళ్ళండి. ఎక్స్పెక్ట్ టు బి అటాక్డ్ రౌండ్ ద క్లాక్. మస్ట్ ఎక్స్పెక్ట్ అన్ అటాక్ ఆల్ ద టైమ్. ఎక్కడి నుండో ఎవరో ఏదో చేస్తారు. నేను జాగ్రత్త పడండి. ఆత్మీయ జాగ్రత్త లేదు, శారీరకంగా జాగ్రత్త లేదు. మరి ఎలాగండి మనం దేవుని విజయాన్ని ఎలా నిర్మించగలం? జాగ్రత్త ఉండాలి, జాగ్రత్త ఉండాలి. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం 31వ వచనం చూడండి. 31 నుండి ఆఖరిగా చదివి ముగించేస్తాను. నేను అబద్ధం ఆడలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియం నుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేశాను. పౌలును పట్టుకుందాం అనుకున్నాడట అరెత అనే రాజు. అప్పుడు పౌలు ఏం చేశాడు? 33. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతుంది. ప్రతి క్రైస్తవ సేవకుడికి ఒక గంప రెడీగా ఉండాలి. ఇప్పుడు ఉండాలి, మరి జాగ్రత్త ఉండాలండి. దిస్ ఇస్ ఎ కాంటెంపరరీ మెసేజ్. ఎక్కడో రాసుకొచ్చిన 7 పాయింట్లు 3 పాయింట్లు చెప్పడం కాదు. నేను ఇప్పుడు తగలబడుతున్నటువంటి అడవిని గురించి, ఊరిని గురించి మాట్లాడుతున్నాను. ఎదుర్కొన్న సమస్యది. మనం ఒక ఆయన చంపేశారు, ఇవాళ ఇంకొన్ని మాయం చేశారు, రేపు మనలో ఒకరికే జరగవచ్చు. క్రైస్తవులు తమకు తాము కాస్త డిఫెన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎస్, ఐ మీన్ ఇట్. ఎప్పుడు ప్రార్థన చేయడమే కాదు. దమస్కీయుల పట్టణం అరేతాను రాజు చుట్టూ కావలి పెట్టాడు, పట్టణాన్ని భద్రం చేశాడు. సైన్యమే చుట్టూ దింపాడు. పౌలు పట్టుకోవాలి. పౌలు ఏం చేశాడండి? మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, ఆ రాజును యేసునామములో బంధిస్తున్నాను, ఈ సైన్యమంతా యేసునామములో బంధిస్తున్నాను, వీళ్ళ కళ్ళు పోవాలి, వీళ్ళకి
కనబడకుండా పోవాలి, వెళ్ళిపోవాలి యేసునామములో అని ప్రార్థన చేయలేదు. వాడు కళ్ళు పోవద్దు, కాళ్ళు పోవద్దు, అక్కడే ఉండని. ఏదైనా సీక్రెట్కి దారింట చూడ తప్పించుకొని పోదాం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ప్రతి విషయములోనూ నన్ను పోలి నడుచుకోమన్నాడు లేదా పౌలు? అసలు ఏది నడుచుకోమండి పౌలులాగా? పౌలు అన్ని భాషలు మాట్లాడడం, మనకు అన్ని భాషలు వద్దు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని అడిగాడు పౌలు. మనకు ఆ ప్రశ్న వద్దు. ఎఫెసులో ఉన్నవారు శిష్యులే కానీ వాళ్ళు సరే ఆరు మనసు లేకుండా బాప్తిస్మాలు పొందారు. వాళ్ళు మళ్ళీ బాప్తిస్మాలు ఇచ్చాడు పౌలు. మనకు వద్దు. పౌలు యొక్క చర్య వద్దు, పౌలు యొక్క సిద్ధాంతం వద్దు. కనీసం పౌలు దాక్కున్న గంప కూడా మనకు వద్దా? మరి ఎట్లా క్రైస్తవులు ఏ విధంగా దేవుని కొరకు సామ్రాజ్యాన్ని కట్టగలం? ప్రభునందు ప్రియులారా, మెళుకోగలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. దేవుని వెలుగుట యందు జాగ్రత్త ఉండాలి. దేవుడు దొరికిన తరువాత మన బ్రతుకులో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆత్మీయంగా మనం పాడైపోకుండా జాగ్రత్త పడాలి. శారీరకంగా మనకు ప్రమాదాలు రాకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. రాత్రిపూట అనవసరంగా మోటార్ సైకిళ్ళ మీద తిరగబడ్డారు. తిరిగినా 5-6 మోటార్ సైకిళ్ళు కలిసిపోండి, ప్రభు మాత్రం స్పీడ్లో పోండి. ఒక తమ్ముడు ఉండేవాడు, ర్యాష్కి పోయేవాడు. చాలా మంచి సేవకుడు, నా శిష్యుడు, నా రాప్తుడు, నా ప్రియుడు. తమ్ముడు ఇంత స్పీడ్ ఎక్కడయ్యా అని ఎన్నోసార్లు నేను చెప్పాను, అతను ఎరిగిన వాళ్ళందరూ చెప్పారు. చాలా మంచి సేవకుడు. ఒకరోజు రోడ్డు మీద వెళ్తున్నాం, అర్ధరాత్రి పూట ఇట్లాగే వాక్యం చెప్పి రోడ్డు మీద వెళ్తున్నాం. హైవే మీద డ్రైవింగ్, మోటార్ బైక్. ముందుగా ఒక హైటెక్ బస్ ఏదో వెళ్తాం. అదే వెళుతుంది 100 కిలోమీటర్ల స్పీడ్లో. దాన్ని ఓవర్టేక్ చేయాలి. ఇప్పుడు 120-130 స్పీడ్లో బస్సు. 4 చక్రాలు భూమి మీద మంచి గ్రిప్ ఉంటుంది. ఇది 2 చక్రాలు, అంత గ్రిప్ ఉంది. బ్యాలెన్స్ ఉండదు. దాన్ని కూడా స్పీడ్గా ఓవర్టేక్ చేయబోయి బస్సు ముందు ఉన్నటువంటి బంపరు ఆ రేపుకు ఈ మోటార్ బైక్ హ్యాండిల్ పోయి ఇస్తుంది. చక్కెర కింద పడ్డాడు. తునాతునకలు అయిపోయి చచ్చి అన్యాయంగా మంచి సేవకుడు చచ్చిపోయాడు. ప్రజలందరూ అంత రాశిలో వెళ్ళకయ్యా అంత ఆ స్పీడ్ డ్రైవింగ్ మంచిది కాదంటే నవ్వేవాడు. నా సంగతి నీకే తెలుసు. ఇప్పుడు తెలిసిందా? దైవ సేవకులు డ్రైవింగ్ జాగ్రత్త. దైవ సేవకులు ఓవర్గా ర్యాష్గా పోకండి. క్రైస్తవులు ఎవరైనా పోవద్దు, జాగ్రత్త కదండి. ఇప్పుడు బోధ చేయాల్సి వచ్చింది. నువ్వు మెదిలితే పరిశుద్ధాత్మ నడిపించాలని కదరా. దేవుని స్తోత్రం నడుపుకున్నాడు. మనం నేను నిజామాబాద్కి వెళ్ళాలి. ఉదయం 9:30కు జూబ్లీ స్టేషన్ నుండి గరుడా బస్సు, జూబ్లీ స్టేషన్ నుండి గరుడా ఏసీ కోచ్ వెళ్తుంది నిజామాబాద్. మామూలు 4 గంటలు పోతే ఈ గరుడా బస్సు 2:30 గంటలే రైవన విమానం మీద పోయినట్టుంది. ఏసీ కూల్ లోపల చక్కటి ఏసీ. అసలు కలిగినట్టే ఉండదు, ప్రయాణం చేసినట్టే ఉండదు. ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడు అదే బస్సులు ఉంటాం. ఆ రోజు ఉదయం 5:30కు లేచాను, ప్రార్థన చేసుకున్నా, సిద్ధపడ్డాను. 9:30కు బస్సు. దేవుని అడుగుతున్నా, దేవుడు వెళ్ళనివ్వట్లే. నువ్వు వెళ్ళొద్దు. ఈ బస్సు వద్దు అనిపిస్తుంది. చిత్తం తండ్రి అని అలాగే బస్సు మిస్ చేసుకుని తర్వాత 12 గంటల బస్సు ఎక్కి కామారెడ్డి ఒక 100 కిలోమీటర్లు పోయేసరికి ఈ బస్సు ఇంకో ఎర్ర బస్సు హెడాన్ భయంకరంగా పుట్టుకుంది. 2 డ్రైవర్లు ఆన్ ద స్పాట్ చచ్చిపోయారు. భయంకరమైన యాక్సిడెంట్. నేను అందులో ఉండాల్సిన వాడిని. ప్రతి కదలికలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త, ప్రయాణాలు జాగ్రత్త. ఎందుకంటే నీ జీవితము దేవునికి కావాలి. యేసును గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం బ్రతికుండాలి. ఆత్మను రక్షించడానికి బ్రతికుండాలి. దమస్కీయుల పట్టణంలో పౌలు ఆనాడు
గంపలో దాక్కుని కిటికీలో నుండి దిగి తప్పించుకొని పారిపోకపోతే మనకు బైబిల్లోని 14 పత్రికలు ఉండేవా? రోమా పత్రిక ఉండదు, కొరింథీ పత్రిక ఉండదు, గలతీ పత్రిక ఉండదు, ఎఫెసీ పత్రిక ఉండదు. ఆనాడు కనుక పౌలు బుద్ధిహీనంగా ఆ రాజును అప్పగించుకుంటే ఇన్ని అద్భుతమైన మర్మాలు మనం చెప్పగలిగేవాడా? దేవునికి నువ్వు కావాలి. నేను అనుకుంటా, దేవునికి నేను కావాలి. I cannot run foolishly into dangers and risks. I have to be cautious. జాగ్రత్త పడండి. ఒకవైపేమో క్రైస్తవ సంఘాన్ని భూమి మీద లేకుండా చేయాలని, భారతదేశం లేకుండా చేయాలని అనేక శక్తులు భయంగా కంకణం కట్టుకున్నాయి. ఆ వారి పేర్లు చెప్పను, ఆ సంస్థల పేర్లు చెప్పను, కానీ ఒకానొక సంస్థ ఉంది మన ఇండియాలో, భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా తొలగించాలి, క్రైస్తవుడు అన్నవాడు లేకుండా తొలగించాలి అనే భయంకరమైన ప్రమాదములు పనిన వారు ఉన్నారు. క్రైస్తవ సంఘమా, మనం జాగ్రత్త పడాలి. మనం కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, ఒకరినొకరు కాపాడుకోవాలి. చట్టము మనకిచ్చినటువంటి సంరక్షణ మనం ఉపయోగించుకోవాలి. తయారు హో జాओ. दुश्मन तुम्हारे ऊपर जंग करने के लिए तैयार हो गया, तुम भी तैयार हो जाओ. శత్రువు మన మీద పోరాటానికి వస్తున్నాడు, జాగ్రత్త పడద్దా? దేవుని బిడ్డలారా, దేవుని అడుగుదాం. పౌలుకి ఇచ్చిన వివేకం నాకు ఇమ్మని అడుగుదాం. పౌలు వల్ల ఎప్పుడు ఏ గంపలో తప్పించుకోవాలని నాకు నేర్పించి తండ్రి. ఈ తోడేళ్ల మధ్యలో గొర్రెలలాగా ఉన్నాను, సువార్తలా చెప్పాలి, సంఘాలు ఎలా పెట్టాలి. ఈ ప్రమాదాల మధ్యలో నన్ను క్షేమముగా నడిపించు, ప్రమాదాల మధ్యలో విజయవంతమైన సేవ నా ద్వారా జరిగించు. ఈ ప్రమాదాల మధ్యలో 1000 మంది 1,00,000 మంది ఆత్మలని సంపాదించడానికి దేవా నాకు సాయం చేయమని మనం ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థన చేద్దాము. తల వంచి